మొన్న నైటే మనం చెప్పుకున్నాం ఎక్కడైతే అమెరికాలో దాడి, నిన్న న్యూయార్క్ మీద దాడి కూడా కరెక్ట్గా నేను వీడియోస్ చేస్తున్నప్పుడు రావడం వెంటనే అది హైలైట్ చేసి ఓవరాల్గా ఫస్ట్ 1వ తారీఖు 2వ తారీఖు లోపుకి అంటే మనకిక్కడ లెక్కలో అక్కడ 3 ఇన్సిడెంట్స్ చోటు చేసుకుని కొత్త సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వదిలిన అగ్రరాజ్యం అమెరికాలో 3 భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు, పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. బుధవారం న్యూ ఆర్లియన్స్లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో దుండగుడు జనం మీదకి వాహనం మీదకి దూసుకెళ్లాడు జనంతో. తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతను హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వేగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకళ్ళు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్ క్లబ్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే ఈ 3 ఘటనలకి పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికి ఉగ్రవాద దాడులేనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు 2 ఘటనలని ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తున్నాయి. మరోవైపు 3వ ఘటన విషయానికి వస్తే న్యూయార్క్లో క్వీన్స్ ప్రాంతంలో నైట్ క్లబ్ దగ్గర కాల్పులు జరిగినాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనం మీదకి దాదాపు 4 వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఒక పెద్ద ఎత్తున కుట్ర జరిపి ఏదైతే మనకు ముంబై పేలుళ్ళు సృష్టించినట్టు, ముంబై అల్లుళ్ళు సృష్టించినట్టు చేద్దాం అనుకున్నట్టున్నారు అక్కడ.